చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసులో సంచలన విషయాలు అయితే బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే రామరాజ్యం సైన్యం తయారు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తను గత శుక్రవారం రంగరాజన్ ఇంటికి వెళ్ళి వీర రాఘవరెడ్డి అనే బృందం, అంటే ఎవరైతే రామరాజ్యం స్థాపన అంటే రామరాజ్యం యొక్క స్థాపన చేయాలని నిశ్చయించుకున్నారో వీర రాఘవరెడ్డి బృందం కలిసి దాదాపు 20 నుంచి 25 మంది రంగరాజన్ ఇంటికి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ప్రతి శనివారం ఆలయానికి చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులకు ఖచ్చితంగా రామరాజ్యం సైన్యంలో చేరాలంటూ కూడా వీర రాఘవరెడ్డి హుకుం జారీ చేసినట్టు కూడా తెలిసింది. దీనికి రంగరాజన్ కూడా ససే మీరు అని చెప్పారని కూడా మనం ఆ వీడియోలో చూసాం. అయితే ఇలా చేయదని కుదరనందుకు ఖచ్చితంగా తాము చెప్పినట్లు వినాలంటూ కూడా రంగరాజన్పై వీర రాఘవరెడ్డి దాడికి కూడా చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకవేళ రంగరాజన్ చెప్పినట్టుగా రామరాజ స్థాపనకు వాళ్ళ సైన్యంలో చేరితే ఖచ్చితంగా మేము జీతం ఇస్తామంటూ, అంటే చేరిన సైన్యానికి దాదాపు 20,000 రూపాయలు ప్లస్ అకామిడేషన్ ఇవన్నీ కూడా ఇస్తామంటూ కూడా ప్రలోభ పెట్టడానికి కూడా చూశారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అలానే కుదరదని చెప్పడంతో రంగరాజన్పై దాడి తర్వాత బెదిరింపు వీడియో రికార్డు కూడా చేసి సోషల్ మీడియాకు కూడా పంపడం జరిగింది. అయితే కేవలం రంగరాజన్ పైన ఇలాంటివి చేస్తున్నారు, లేదా ప్రతి ఆలయంలో కూడా వీర రాఘవరెడ్డి సైన్యము విరుచుకు పడుతుందన్నది కూడా ఒక ప్రశ్నార్థంగా మారింది. అయితే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ బృందాన్ని ఎవరైతే ఉన్నారో లీడ్ అని ఎవరు అనుకుంటారో వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను విచారిస్తున్నారు. కేవలం రామరాజ్య స్థాపనకైనా ఇంకా ఏదైనా మరొక కోణం కూడా ఉంది అంటూ కూడా చూస్తున్నారు. కాకపోతే వీర రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్ అనపర్తి నియోజకవర్గం వాసిగా గుర్తించారు. సో తెలుగు రాష్ట్రాలలో తిరుగుతూ వీర రాఘవ్ తమ సైన్యంలో చేరితే జీతం ఇస్తామంటూ కూడా అభ్యర్థులను హేర్ చేసుకుంటున్న విషయం తెలిసింది. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే వీర రాఘవ్ వెనుక ఎవరైనా ఉన్నారా, మతోన్మాదులు ఉన్నారా, కావాలని ప్రోత్సహిస్తున్నారా అంటూ కూడా పోలీసులు కూపీలాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికైతే ఇవన్నీ సంచలన వాస్తవాలు బయటకు వచ్చాయి. సో ఎవరైతే రంగరాజన్ పైన దాడి వీడియో సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయింది. ఈ వైరల్ అయిన తర్వాత ఎవరు వీర రాఘవరెడ్డి ఎవరు అంటూ కూడా సోషల్ మీడియాలో బాగా సర్చింగ్ కూడా చేయడం జరిగింది. అయితే ఇవన్నిటికీ పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే దీనికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెడతామంటూ కూడా పోలీసులు చెప్తున్న విషయం.